శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఈ ఆగస్టు 3 సోమవారం ఒక 2 రహస్యాల గురించి మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ రహస్యాలు ఏమిటి? దేని గురించి జరుగుతుంది? ఎందుకంటే ఈరోజు చెప్పబోయే కథనం చాలా ముఖ్యమైనటువంటి రాశి ఫలితం. చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఒక కుటుంబంలో ఎన్నో రోజులుగా ఎవరి మనసులోనో దాగి ఉన్నటువంటి విషయాలు ఒక్కొక్కసారి చర్చకు వస్తూ ఉంటాయి ఒకేసారిగా. ఈ ఆగస్టు 3 సోమవారం కూడా అలాంటి వాతావరణం ఏర్పడినట్లుగా అనిపించే పరిస్థితులు ఎదురు కావచ్చు. ఈరోజు మీ ఇంట్లో జరిగే ఒక సాధారణ సంభాషణ క్రమంగా అందరి దృష్టిని ఆకర్షించే చర్చగా మారవచ్చు. మొదట చిన్న విషయంలా ప్రారంభమైన మాటలు తర్వాత చాలా కాలంగా ఎవ్వరూ ప్రస్తావించని 2 అంశాలపై అందరినీ ఆలోచింపజేసేలా ఉండబోతుంది. మరి పూర్తిగా ఆ యొక్క రహస్యం ఏమిటి? ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది? అన్ని విషయాలను కూడా నేను ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మీ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి వీడియోలాగా కూడా ఉండబోతుంది. మిథున రాశి వారు చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మనకు మిథున రాశి కిందకు రావడం జరుగుతుంది. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశిగా ఉంటుంది. అయితే మిథున రాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరికి ఉండేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇతరులతో మాట్లాడే సంభాషణ కానీ, వీరికి ఏదైనా అవసరమైన ఇన్ఫర్మేషన్ యువతర వారి దగ్గర నుంచి తీసుకోవాలన్నా సరే, ఆ విషయాల్లో మాత్రం మిథున రాశి వారికి వారే సాటని చెప్పాలి. మిథున రాశి వారు ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలో, ఎవరికి ఏ విషయాన్ని ఎంత చెప్పాలో అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు. మిథున రాశి వారికి నచ్చని పనిని ఎప్పుడూ కూడా చేయరండి. కేవలం నచ్చిన పని మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా వీరికి ఇబ్బందులు కలిగించాలని చూసినా, ఎన్ని నష్టాలు కలిగించాలని చూసినా కూడా కొన్ని విషయాల్లో మాత్రం వీరు ఒక చాకచక్యంగా ముందుకు వెళుతూనే ఉన్నారు. కానీ కొన్ని జరిగిన విషయాలు ఒకరితో చెప్పుకోవడం, మరొకరితో షేర్ చేసుకోవడం అనేది మరి ఎప్పుడూ కూడా మిథున రాశి వారికి ఇష్టం ఉండదండి. ఏదైనా సరే కాస్త కొన్ని విషయాలను చాలా ప్రత్యేకంగా మనసులో దాచుకుంటూ ఉంటారు. అలాగే వీరికి జరిగే కొన్ని విషయాలు, వీరి రహస్యాలు ఇతరులకు తెలియకూడదని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఇతరుల యొక్క ముఖ్యమైన విషయాలు, రహస్యాలను తెలుసుకోవడంలో కాస్త ముందుంటారు. మరి వీరి జీవితంలో వీరు చెప్పబోతున్నటువంటిది కానీ, లేదా కుటుంబంలో తెలుస్తున్నటువంటి ఆ యొక్క 2 రహస్యాలు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అందులో మొదటి రహస్యం ఇది కుటుంబ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినదై ఉంటుంది. గతంలో తీసుకున్న ఒక నిర్ణయం, ఒక పెట్టుబడి, ఒక ఆస్తి విషయం, లేదా చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక పని గురించి మళ్ళీ చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాలపై
కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. కొందరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తే, మరికొందరు ఇంకొంత సమయం తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. మరి రెండవ రహస్యం ఏంటంటే, ఇది కుటుంబ సభ్యుడి యొక్క భవిష్యత్తుకు సంబంధించినదై ఉండవచ్చు. ఉద్యోగం గురించి కానీ, చదువు గురించి కానీ, వివాహం గురించి కానీ, కొత్త ఇల్లు గురించి కూడా కావచ్చు. కొత్త వ్యాపారం లేదా మీరు భవిష్యత్తులో చేయబోయే ఒక ప్రణాళిక గురించి ఇంతవరకు బహిరంగంగా మాట్లాడని విషయం ఇప్పుడు అందరి ముందుకు రావచ్చు. ఈ చర్చలో ఎవరి మాటకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అనే అంశం పైన అభిప్రాయ భేదాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ప్రతి చర్చ వాదనగా మారవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. కొన్నిసార్లు భిన్నమైన అభిప్రాయాలే మంచి నిర్ణయానికి దారి తీస్తాయి. అందుకే మీ మాట చెప్పే ముందు ఎదుటి వారి అభిప్రాయాన్ని కూడా పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఇంట్లో పెద్దవారు చెప్పే సలహా మొదట సాధారణంగా అనిపించిన తరువాత అదే సరైన మార్గమని అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నవారు చెప్పే ఒక కొత్త ఆలోచన కూడా కుటుంబానికి ఉపయోగపడే నిర్ణయంగా మారవచ్చు. ఈరోజు ముఖ్యమైన సందేశం ఏంటంటే మిత్రమా, కుటుంబంలో జరిగే ప్రతి చర్చను గెలుపు ఓటమిల కోణంలో చూడకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశంగా చూడండి. ఇలా చేస్తే చిన్న అపార్థాలు తొలగి కొత్త అవగాహన ఏర్పడుతుంది. ప్రతిరోజు ముగిసే సమయానికి మీరు ఒక విషయాన్ని గ్రహించవచ్చు. కొన్నిసార్లు రహస్యం అనేది దాచిన విషయం కాదు, చాలా కాలంగా మాట్లాడకుండా వదిలేసిన విషయమే. అది చర్చకు వచ్చినప్పుడు కుటుంబంలో కొత్త స్పష్టత, కొత్త నిర్ణయాలకు మార్గం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ రెండు అంశాల్లో ఏది మీ కుటుంబంలో ప్రాధాన్యత పొందుతుంది, ఎవరి మాట చివరికి ఒప్పిస్తుంది అనే చర్చ మీ కుటుంబ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి తుది నిర్ణయం తీసుకోవలసినటువంటి బాధ్యత కూడా మీదే. మీకు ఒక విషయం చెప్పడం మాత్రమే నా యొక్క బాధ్యత. కాబట్టి మిత్రమా, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.